ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. హిందువులు సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తూ చేసే పండుగలలో రథసప్తమి ఒకటి. మాఘమాసంలో శుక్లపక్షంలోని 7వ రోజును రథసప్తమిగా భావిస్తారు. సూర్యుని రథాన్ని 7 గుర్రాలు కూడా ఈరోజు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణిస్తాయి. మాఘపురాణం ప్రకారం రథసప్తమి గురించి మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా, బ్రహ్మదేవుడు నారదునికి వివరించినట్లుగా వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఇలా వివరిస్తున్నారు. దిలీప మహారాజా, ఈ కథ వినినా ఎన్నో జన్మల దారిద్ర్యం పోయి సకల సుఖాలు పొందుతాము. మాఘమాసంలో రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ చెబుతుంది, శ్రద్ధగా విను అని అంటారు. వంగదేశాన్ని సూర్యవంశరాజు అయిన సులక్షణ మహారాజు పరిపాలించేవాడు. అతనికి 1000 మంది భార్యలు కలరు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి వారిని ఆదుకునేవారు. కానీ అతనికి ఎంతమంది భార్యలున్నా పుత్ర సంతానం మాత్రం లేదు. అందుకు సులక్షణ మహారాజు చాలా దిగులుగా ఉండేవారు. ఒకరోజు తన రథంతో నైమిషారణ్యానికి వెళ్ళారు. అక్కడ ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూసి రాజు నమస్కరించారు. నమస్కరించి ఇలా అన్నారు: ఓ మునులారా, నా పేరు సులక్షణ మహారాజు. నాకు 100 మంది భార్యలు కలరు. కానీ ఏమి లాభం? ఒక్క సంతానమైనను కలుగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలగాలంటే ఏమి చెయ్యాలో సెలవీయండి అని ప్రార్థించారు. అది విన్న మహామునులు రాజుగారితో ఇలా అన్నారు: మహారాజా, నీకు సంతానం లేకపోవడానికి ఒక కారణం ఉంది. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్రాన్ని పాలించేవాడివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనా చెయ్యలేదు, మరియు ఒక్క దానము కూడా ఇవ్వలేదు. కావున పూర్వజన్మ కర్మ వలన నీకు పుత్ర సంతానం లేదని చెప్పారు. ఎవరైతే మాఘమాసంలో రథసప్తమి రోజున గుమ్మడికాయను దానం చేస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఒక ఫలాన్ని మంత్రించి ఇచ్చారు. ఈ ఫలం చాలా శక్తివంతమైనది. నీవు గృహానికి చేరిన తర్వాత స్నానమాచరించి భోజనం చేసిన తర్వాత నీ భార్యలతో స్వీకరించుము అని చెప్పిరి. ఆ ఫలాన్ని తన గదిలో ఉంచి తన భార్యలతో కలిసి భోజనశాలకు వెళ్తారు మహారాజు. భోజనశాలకు వెళ్ళిన సమయంలో 100 మంది భార్యల్లో చివరి భార్య రాజుగారి గదిలోకి వెళ్ళి మిక్కిలి ఆనందంతో ఆ ఫలాన్ని పూర్తిగా ఆరగిస్తుంది. తరువాత మహారాజు గదిలోకి వచ్చి చూడగా ఆ ఫలం కనిపించదు. కొంతకాలానికి మహారాణి గర్భవతి అవుతుంది. అది రాజుగారికి తెలిస్తే తన కంఠం ఖండిస్తారేమోనని భయపడి రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ మహారాణి అడవిలోనే ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఒకానొక సమయంలో ఆ మహారాణి పులిచే చంపబడుతుంది. అప్పుడు ఆ బాలుడు తల్లి మరణాన్ని తలుచుకొని బాధిస్తూ అక్కడే ఒక తులసి మొక్క వద్ద నిద్రిస్తాడు. తన చెయ్యి తులసిని తాకి దైవ సంభూతుడై భక్తి మొదలవుతుంది. ఉదయం లేచినప్పటికీ ఒంటరిగా ఉండడం వల్ల భయపడి ఏడ్చాడు. అప్పుడు అడవిలో పక్షులు, జంతువులు అతనికి రక్షణగా నిలిచాయి. అక్కడ తులసి చెట్టు పూజ చేసుకుంటూ 12 ఏళ్లు గడిచాయి. తన జీవితం గూర్చి విచారించగా అప్పుడే ఆకాశవాణి ఇలా పలికింది: ఓ బాలచంద్ర, నీవు అలా విచారించకు. ఈరోజు మాఘమాస సప్తమి. ఈరోజు సరస్సు యందు స్నానమాచరించినచో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమగును అని పలికింది. వెంటనే ఆ బాలుడు స్నానమాచరించి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించగా వారు ప్రత్యక్షమయ్యారు. శ్రీమన్నారాయణుడు ఏమి కావాలో కోరుకోమనగా దానికి బాలుడు ఒక కోరికను కోరాడు. నన్ను మీ వద్దకు తీసుకుని వెళ్ళండి. నాకు తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. నేను మీ వద్దకు వచ్చెదను అని పలికెను. దానికి శ్రీమన్నారాయణుడు, ఓయి బాలక, ఇంకనూ నువ్వు భూమిపై చేయవలసిన కార్యములు చాలా ఉన్నవి. నీ కోసం నీ తండ్రి సులక్షణ మహారాజు ఉన్నాడు. నీవు చేయవలసిన కార్యములు చాలా ఉన్నాయని చెప్పి ఆ బాలునికి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక మునిని తోడు ఇచ్చి సులక్షణ మహారాజు వద్దకు పంపిస్తాడు. అప్పటికే సులక్షణుడు తన భార్య బిడ్డ జాడ తెలియదని విచారించిన సమయంలో ముని మరియు బాలుడు తన వద్దకు వచ్చారు. జరిగిన వృత్తాంతమంతా ముని మహారాజుకు వివరిస్తాడు. మహారాజు సంతోషించిన వాడై ఆ బాలునికి సుధర్ముడు అనే పేరు పెట్టి పట్టాభిషేకం చేస్తాడు. ఆ బాలుడు దేశాన్ని సక్రమంగా పరిపాలించుకుంటాడు. ఇది మాఘపురాణంలోని రథసప్తమి కథ.
వ్రతకథ ప్రారంభం. ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం కలుగుతుందట. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగెను: శ్రీకృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానం అనుసరించి భూలోకంలో మనిషి చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. మరి ఇది ఎవరికైనా ప్రాప్తించినదా అని అడుగగా శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు: పూర్వం కాంబోజ దేశంలో యశోవర్తి అనే చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యంలో తన కుమారులందరూ సర్వరోగాలతో బాధపడుతున్నారని ఒక బ్రాహ్మణ వద్దకు వెళ్ళి అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పెను: రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్యకులంలో జన్మించారు. వైశ్యకులంలో జన్మించి మిక్కిలి లోబులై ఉండేవారు. అందుకే ఇట్టి పరిస్థితి వచ్చిందని వివరిస్తాడు. రోగ నివారణకు రథసప్తమి చేసి లేదా చూసిన వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పసాగాడు. అది విన్న మహారాజు ఈ పూజ ఎలా చేయాలి అని అడుగగా బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగారు: రథసప్తమి అందరూ చేయవచ్చు. మాఘమాసంలో నదులు, చెరువులు, బావియందు గాని స్నానమాచరించి సూర్యభగవాను నమస్కరించుకోవాలి. కులదేవతలకు, ఇలవేల్పులకు, ఇష్టదేవతలకు కూడా నమస్కరించుకోవాలి. సూర్య దేవాలయంలో పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యాలు, అక్షతలతో పూజించి స్వగృహమునందు అతిథులతో భక్షభోజ్యాలను ఆరగించాలి. ఆ రోజు శరీరానికి తైలం పూసుకొని స్నానం ఆచరించరాదు. ఆ తరువాత సూర్యుని రథం తయారు చేసి సౌరసూక్త పారాయణం చేసి కుంకుమ, దీపం అలంకరించి రథం మధ్యలో ఉన్న సూర్యభగవాను సర్వసంపూర్ణంగా అర్చన చేయవలెను. ఓ భాస్కర, ఓ దివాకర, ఆదిత్య, మార్తాండ, భూతేశ, హర, హే విష్ణు, ఓ జగత్ప్రతే, విశ్వసంచార, భూతభవన, హే విష్ణు, ఆర్తత్రాణ పారాయణ అని నేను చేసిన అర్చనను సఫలీకృతం చెయ్యము అని ప్రార్థించుకోవాలి. రాత్రి పురాణ కథను వినాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రాలు, ధాన్యాలతో తృప్తిపరిచిన అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది అని బ్రాహ్మణుడు చెప్పిరి. భాస్కరుని అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేసెను. అది విన్న ఆ మహాముని, ఆ చక్రవర్తి విధి విధానాలన్నీ ఆచరించి పూజను పూర్తి చేసెను. స్నానం ఆచరించినప్పుడు చదవవలసిన మంత్రం: యద్యజన్మ కృతం పాపం మయా సప్తమి జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మకరీ హంతు సప్తమి. ఏతజన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చియే పునః ఇది సప్తవిధం పాపం స్నానామనే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి. అలాగే ఆరోగ్యం కోసం ఓం నమం సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్పదే అనే మంత్రాలను జపించుకోవాలి.